Hi everyone, welcome to Aravali Technologies. So, ఇవాళ వీడియో వచ్చేసి what is cyber security and what is hacking and types of hacking. First of all, cyber security అంటే ఏంటిది? Cyber security అనేది security ప్రొవైడ్ చేయడం or else మొబైల్స్కి కానీ సిస్టమ్స్కి కానీ నెట్వర్క్స్కి కానీ వెబ్సైట్స్ని ప్రొటెక్ట్ చేసేదాన్ని సైబర్ సెక్యూరిటీ అంటారు. ఓకే, సైబర్ సెక్యూరిటీ ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఎలాంటి డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది. సో సైబర్ సెక్యూరిటీ అనేది ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ని ఏవైతే నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంటాయో అలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఎలాంటి డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏదైతే డిజిటలైజ్ అయి ఉందో అలాంటి డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే ఫైన్. సైబర్ సెక్యూరిటీ అనేది ఎవరి నుండి ప్రొటెక్ట్ చేస్తుంది? ఎవరైతే సైబర్ అటాక్స్ చేస్తారో వాళ్ళ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. సో సైబర్ అటాక్స్ ఎవరు చేస్తారు? మాలిషియస్ యాక్టర్స్, ఎవరైతే బ్యాడ్ మైండెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళని హ్యాకర్స్ అంటారు. మన నార్మల్గా హ్యాకర్స్ అని పిలుస్తాం. సో హ్యాకర్స్ అనే వాళ్ళు ఎవరు? మన పర్మిషన్ లేకుండా మన సిస్టమ్ని కానీ మొబైల్ని కానీ యాక్సెస్ తీసుకునే వాళ్ళే హ్యాకర్స్. సో హ్యాకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు? నార్మల్గా మన సిస్టంలోకి ఎంటర్ అయ్యి మన డేటాని స్టీల్ చేయడం కానీ, వేరే వాళ్ళకి లీక్ చేసేయడం కానీ, లేదా మనకే కాల్ చేసి బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేసే వాళ్ళే హ్యాకర్స్. సో హ్యాకర్స్లలో మనకి టైప్స్ ఆఫ్ హ్యాకింగ్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈస్ ఎథికల్ హ్యాకింగ్ అండ్ అనదర్ వన్ ఈస్ అనెథికల్ హ్యాకింగ్. సో ఎథికల్ హ్యాకింగ్ అనేది లీగల్. నార్మల్గా ఎథికల్ హ్యాకింగ్ అనేది లీగల్. అది ఎలా? నార్మల్గా మనమే మన వేరే పర్మిషన్ ఇచ్చి సిస్టమ్స్కి పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి మనం యాక్సెస్ ప్రొవైడ్ చేసి మన సిస్టంలో ఉన్న మన డేటాలో ఉన్న లూప్ హోల్స్ని వల్నరబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేసే వాళ్ళే ఎథికల్ హ్యాకర్స్. సో వాళ్ళు వాటిని ఫైండ్ అవుట్ చేసి మనకి ప్రికాషన్స్ ఇస్తారు. లైక్ ఎలా? మీ డేటాలో ఇలా లూప్ హోల్స్ ఉన్నాయి, ఇలా వల్నరబిలిటీస్ ఉన్నాయి, సో మీ డేటాని ప్రొటెక్ట్ చేసుకోండి, సెక్యూర్ చేసుకోండి అని ప్రికాషన్స్ ఇస్తారు. ఇది అనేది లీగల్. సో అనెథికల్ హ్యాకింగ్ అంటే ఏంటిది? ఇట్స్ ఇల్లీగల్. మనకి తెలియకుండానే మన సిస్టమ్ని యాక్సెస్ తీసుకొని దాంట్లో ఉన్న డేటాని ఎరేజ్ చేయడం, డిలీట్ చేయడం, లేదంటే ఆ డేటాలో ఉన్న లూప్ హోల్స్ని తెలుసుకొని వల్నరబిలిటీస్ని తెలుసుకొని దానిపైన అటాక్ చేయడం, దాంట్లో డిలీట్ చేసేయడం, ఆర్ ఎల్స్ వేరే సెన్సిటివ్ డేటాని పబ్లిక్గా లీక్ చేయడం, వేరే వెబ్సైట్స్లలో కానీ లీక్ చేసేసి సేల్ చేసేయడం, ఇలాంటివన్నీ అనెథికల్ హ్యాకింగ్కి వస్తాయి. అనెథికల్ హ్యాకింగ్ ఈజ్ ఎ క్రైమ్, ఇట్స్ ఎ పనిషబుల్ ఆఫెన్స్. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.